సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుత సుబ్రహ్మణ్యం దేశకాలముల సర్వేశ్వరుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు పార్వతీ మాత ప్రేరణ వలన పుడమికి చేరిన శివుని తేజము నలుదిక్కులను నభమును భూమిని కాలు మోపెను కార్తికేయుడు శివుని తేజమును అగ్నికి ఒసగగ హరించలేక భగ భగమనే భుజి సహాయమడిగెను అగ్ని అనిలుని అరతేజమును అప్పగించినట్టు ఆనక అనిలుడు గంగమ కొసగిను వెన్నెల వంకయు వేడిమి దాల్చక వినయము తోడను విరించి చేరెను తన కష్టమును బ్రహ్మకు తెలిపెను సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుత సుబ్రహ్మణ్యం దేశకాలముల సర్వేశ్వరుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు అజుడంతట దర్శించే పార్వతిని ఉమాదేవిని ఉపాయమడిగెను తపశ్శక్తితో తరుణి ఎంతట శరవణముగతా మారెను అపర్ణ శీఘ్రమే గంగమ శివ తేజమును రెల్లు తోపులో రక్ష విడిచినది కృత్తిక మాతలు కుమరుని సాకిరి తేజముందెను సుందర రూపము ఆరు ఋతువులే ఆరు ముఖములే నెలలు 12 నిజ హస్తములే కుమారుడంతట ఉద్భవించెను సంబరమాయను సర్వ జగతియును త్రిపురాసురులను తుదముట్టించిన త్రినేత్ర ధనసును బాలుడు గాంచెను ప్రప్రథమముగా పట్టెను ధనువును అష్టదిగ్గజములంతట వణికెను సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుత సుబ్రహ్మణ్యం దేశకాలముల సర్వేశ్వరుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు దేవతలందరూ పరుగులు తీయగా వజ్రాయుధముతో వచ్చిన ఇంద్రుడు వేటు వేసే ఆ బాలుని భుజమున ప్రక్కలాయను వింతగాయుధము శిరసు వంచి ఆ బాలుని ఎదురుగా సింహాసనమును శీఘ్రమే కొనుమని సింగపు పీటల స్వార్థము లేదని చింతించకుమని శివపుత్రుండట మీ కష్టములను నేను తీర్తునని అంతట ఇంద్రుడు శాంతి నొందెను పట్టాభిషిక్తుని బాలుని చేయగా సేనలన్నిటికీ అధిపతి చేసెను శివ పార్వతులు సంతసముందిరి ఆనందముతో అరగిర చోటకు శివకుమారుని అంకము నిడుకొని మకుట ధారణము గావించిరపుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుత సుబ్రహ్మణ్యం దేశకాలముల సర్వేశ్వరుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు సకల దేవతలు సంతసించగా దేవసేనకు అధిపతి తానే తారకాసురుని తుదముట్టించెను మార్గబంధునకు ముదము కలిగెను ప్రకృతి పురుషుల ప్రమాణ విశ్వము రెండిటి కలయిక రహస్యమితడు అపురూపం మగు అహంకారమును చైతన్యమునకు చిత్రరూపము నేనను తత్వము నుడివిన బాలుడు జ్ఞానజ్యోతి అయి వెలిగిన బాలుడు అజ్ఞానమును హరించువాడు సుజ్ఞానాంబుధి సులభ వరదుడు ఇంద్రుని
పుత్రిక దేవసేనను ఇల్లాలుగను పొందినవాడు, విష్ణు సుపుత్రిక శ్రీవల్లిని తా పరిణయమాడిన పురుషుండితడు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుత సుబ్రహ్మణ్యం, దేశకాలముల సర్వేశ్వరుడు, దిశలను గెలిచిన దివ్య పురుషుడు, దిశలను గెలిచిన దివ్య పురుషుడు. తత్వముల అరల పెట్టెలో అమరిన వాడే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రియ సేనల గధిపతి తానే, దేహము పాలించే దేవసేనాని, నాడీ మండల వ్యాపకమైన ప్రాణశక్తికి అధిపతి తానే, తీగల వలెనే చుట్టి శరీరము వల్లీపతి అయి స్వామి విహరించే, అడగ చుట్టిన సర్పము వలెను నిడివి పెంచుకొని నివాసముండెను, కుండలిని అయి కులుకుచుమేనను దండితో చేరును సహస్రారము, విద్యా స్వరూప వినయ కుమారుడు, సద్యోజాతుని శక్తి పుత్రుడు, ఆరాధకులకు అన్నియు నొసగును ముత్తు స్వామియే మన తార్కాణము. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుత సుబ్రహ్మణ్యం, దేశకాలముల సర్వేశ్వరుడు, దిశలను గెలిచిన దివ్య పురుషుడు, దిశలను గెలిచిన దివ్య పురుషుడు. తిరుత్తరిణిలో తపము చేసిన దీక్షితారుని దయతో గూడెను, పటిక బెల్లమును ప్రసాదమిచ్చెను, కన్నులు తెరువగాంచెను స్వామిని, శరవణ భవుని స్తుతిని చేయుచు పరవశముందుచు పాడెను కృతులను, గురుగుహయనుచు మకుటము గూర్చెను, హరపుత్రుడు ఆనందముందెను. అగ్ని సోమాత్మకమైన ప్రపంచము అదివో కుమార తత్వము, యజ్ఞ స్వరూపుడు యజ్ఞమూరితి, జ్యోతి స్వరూపుడు జ్ఞానమూరితి, ఆరు దిక్కులను ఆరు ఋతువులను అనంత శక్తుడు అగ్ని కుమారుడు, జగత్ ప్రకాశక పావకాత్మజుడు, శరణోద్భవుడు శిఖివాహనుడు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుత సుబ్రహ్మణ్యం, దేశకాలముల సర్వేశ్వరుడు, దిశలను గెలిచిన దివ్య పురుషుడు, దిశలను గెలిచిన దివ్య పురుషుడు. శివుని తోడను సంభాషించక అజుడు అరగెను కైలాసమునకు, ముంగిట కాంచియు ముద్దు కొమరులను శివుని కడకేగి శీఘ్రమే బ్రహ్మము, వెలుపలకొచ్చిన విరించి జూచి కట్టివేయమని కుమారస్వామి గణములకిచ్చెను ఘన ఆదేశము, అటులే చేసి చెరసాలను పెట్టిరి. బ్రహ్మకు కలిగెను ఆందోళనము, ఏమీ పనిది ఏల చేస్తివని, పరేశుడటుల ప్రశ్నించే బాలుని, నన్ను విడువు ఈ సృష్టి నిలుచునని, నీవు చేయగల సృష్టి కార్యములు నా బంటు చేయును నాభిజన్ముడ, అవకతవకలు లేని సృష్టిని అలవోకగా చేసెను అతని బంటు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుత సుబ్రహ్మణ్యం, దేశకాలముల సర్వేశ్వరుడు, దిశలను గెలిచిన దివ్య పురుషుడు, దిశలను గెలిచిన దివ్య పురుషుడు.
అజునకు అర్థమాయను హరపుత్రుని తలపు తెలిసితి తప్పని క్షమించుమనెను శరవణ భవుడు ససేమిరాయని విషయము నెరిగిన విశాలాక్షుడు వడి చేరెను విరించి కడకు బ్రహ్మను విడుమని పుత్రుని కోరెను ప్రశ్నకు ఉత్తరమిచ్చిన విడుతనే ఓంకారమునకు అర్థము చెప్పిన వెంటనే విడుతును విధాతననెను తొలి వేలుపునకు తలపు శూన్యమై పెదవి దాటి ఒక పలుకు రాదాయ నీవే నాకు జ్ఞానమొసగుమని కార్తికేయుని కంజుడు కోరెను ఉన్నత స్థానముయున్నది ఒకటని శివుని అంకమున ఆసీనుడాయను సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుత సుబ్రహ్మణ్యం దేశకాలముల సర్వేశ్వరుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు శివుని ఆనపై చిన్మయుడంతట ప్రణవార్థమును ప్రజాపతి తెలిపే సంతసముందిన సరోజాసనుడు చిన్నవాడిని చేరి గొలిచెను పరమశివుడు ప్రశ్నించే బాలుని బ్రహ్మకేమి ఉపదేశించితివని కుమారుడప్పుడు కుడి కర్ణములో ప్రణవతత్వమును ప్రబోధించెను వేదము ధర్మము తపో జ్ఞానములు సదానందుడై సంరక్షించెడి శరవణ భవుడే సుబ్రహ్మణ్యుడు ఇరవగునితడే ఈశ్వర పుత్రుడు గురుడై శివునకు గురుగుహుడాయను సర్వమునొసగిడి ఈశ్వరుడాయను విశ్వామిత్రుడు శ్రీరాము కొసగిన దివ్య మంత్రమున కధిపతి ఆయను సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశక్తాయుత సుబ్రహ్మణ్యం దేశకాలముల సర్వేశ్వరుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు దిశలను గెలిచిన దివ్య పురుషుడు శరవణ భవ అను షష్టాక్షరముల బీజాక్షరముల భవ్య మంత్రము సర్వ జగతికిది ఉద్ధార మంత్రము సర్వసిద్ధికిది మూల మంత్రము నాయన చెప్పగ నారద ఫలముకై ప్రపంచమంతయు పరుగు తీయగా గణాధిపత్యము గణపతి కొసగగా అలిగిన స్కందుడు అరగి దక్షిణకు శివుని తేజమే సుబ్రహ్మణ్యుడు శరవణమాయను పార్వతి మాత బాలమురుగనుడే బ్రహ్మస్వరూపుడు భువిలో దివిలో భుజంగ ప్రియుడు ఫలముల నొసగగ పళనిని వెలసెను తిరుత్తరణిలో తీర్థము చేసెను అరుణాచలము